హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ బ్రౌన్ రైస్ అప్పం అండి. ఎన్నో పోషక విలువలున్న ఈ బ్రౌన్ రైస్ను మన డైలీ డైట్లో చేసుకోవడం చాలా మంచిదని అందరికీ తెలుసు. అయితే ఇందులో ఫైబర్, మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి బాగా పనిచేస్తుంది. లేట్ చేయకుండా హెల్తీ వీడియోని చూసే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ముందుగా ఒక సోకింగ్ బౌల్లోకి 3 కప్పుల వరకు బ్రౌన్ రైస్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని 10 నుండి 12 గంటల వరకు నానబెట్టుకోండి. అంటే టిఫిన్ చేసే ముందు రోజు మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత బ్రౌన్ రైస్ తీసుకున్న కప్పుతోటే 1 కప్పు వరకు మినపప్పును ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 4 నుండి 5 గంటల సేపు నాననివ్వండి. అంటే టిఫిన్ చేసుకునే ముందు రోజు సాయంత్రం మిక్సీ వేసుకోవడానికి 4 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది మినపప్పు. బ్రౌన్ రైస్, మినపప్పు నైట్ కంతా కూడా చాలా చక్కగా నానిపోయి ఉంటాయండి. ఇవి ఎప్పుడెప్పుడు ఎలా నానబెట్టుకోవాలో చూసారు కదండి. వీటిలోని వాటర్ అంతా కూడా వంపేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని వీటిని ఒకటి తర్వాత ఒకటి మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ బ్రౌన్ రైస్ బ్యాటర్ మెత్తగా రుబ్బుకోవడానికి ఇలా వాటర్ని యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. ఇలా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు చాలా చక్కగా ఫైన్ పేస్ట్ అయిపోయిందండి. దీనిని వేరొక ఫెర్మెంటేషన్ బౌల్లోకి యాడ్ చేసుకొని మిక్సర్ జార్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫెర్మెంటేషన్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకొని అంతా కూడా కలిసే విధంగా సవ్య దిశలో అపసవ్య దిశలో బాగా కలుపుకొని మూత పెట్టేసి నైట్ అంతా కూడా ఫెర్మెంటేషన్కి వదిలేయండి. అలా నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే బ్యాటర్ చాలా చక్కగా ఫెర్మెంట్ అయిపోయిందండి. నెక్స్ట్ దీనినంతా కూడా బాగా కలిపేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగానే ఉండాలండి. నెక్స్ట్ స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసి దానిపైన ఆయిల్ని అప్లై చేసిన తర్వాత నెమ్మదిగా బ్యాటర్ని దోశ ప్యాన్ పైన యాడ్ చేసుకొని మందంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ప్యాన్ వేడి పెరిగే కొద్దీ ఇలా అప్పంపై హోల్ రావడం అబ్జర్వ్ చేస్తున్నాం కదండి. అప్పుడు ఒక సైడ్ అప్పం కాలడం స్టార్ట్ అయిందని అర్థం చేసుకొని అప్పం మంచుల వెంబడి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని అప్పాన్ని లిడ్తో కవర్ చేసి 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద మగ్గించుకున్న తర్వాత అవతల సైడ్కి టర్న్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గించుకొని సపరేట్ చేసుకోవడమేనండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అన్ని అప్పాలను కూడా రెడీ చేసుకోవడమేనండి. ఇంకెందుకండి ఆలస్యం, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే బ్రౌన్ రైస్ని వైట్ రైస్కి బదులుగా మీ డైలీ డైట్లో కూడా చేయండి. ఇంకా బ్రౌన్ రైస్తో చేసిన బ్రేక్ఫాస్ట్ లైక్ ఇడ్లీ, దోశ, పొంగనాలు లాంటివి డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ వీడియో వివరాలు ఇస్తాను, చూసేయండి. తినే కొద్దీ తినాలనిపించేంత రుచితో ఉండే అప్పాలైతే రెడీ అయిపోయాయండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కమెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో హెల్తీ రుచికరమైన వంటల కోసం మన తెలుగింటి రుచులు హెల్తీ ఫుడ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలా సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల డైలీ హెల్తీ ఫుడ్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. నెక్స్ట్ పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.